బ్రేకింగ్ న్యూస్ విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బొబ్బిలి మండలం రాజుపేట గుమ్మడవరం గ్రామంలో రాత్రివేళ పంట పొలాలపై దాడి చేస్తూ గజరాజులు ఊరేగుతూ ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతులు మన్మథరావు అలాగే పూడి సత్యనారాయణలకు చెందిన జొన్న తోటను ఏనుగుల గుంపు పూర్తిగా ధ్వంసం చేసింది. కళ్ల ముందు ధ్వంసమైన పంట చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. బొబ్బిలికి దగ్గరలో ఉన్న రాజుపేట సేదపేట దగ్గర ఉంది మా ఊరు గుమ్మడివరం. నేను 2 ఎకరాలు 30 సెంట్లు జొన్న సాగు చేస్తున్నాను. అందు 2 ఎకరాలు 30 సెంట్లు కూడా ఏనుగులు రాత్రి 9:30 ప్రాంతంలో వచ్చాయి. రాత్రి అంతా కూడా ఇక్కడే బస చేశాయి. నా జొన్న మొత్తం పాడు చేసేసాయి. అధికారులు దీనిపైన ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఏనుగులు బయటకు ఎక్కడికైనా తరలించితే దూరంగా తరలిస్తే మంచిది. అలాగే 2 ఎకరాలు 30 సెంట్లు నా జొన్న సాగుకి ఏదైనా నష్టపరిహారం నాకు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. విజయనగరంలో గజరాజుల బీభత్సానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివశంకర్, ప్రస్తుతం గత 8 సంవత్సరాల నుంచి ఏనుగులు ఈ విధంగా మనకింటే పంట పొలాలు కావచ్చు, మనుషులకు ప్రాణాలు కావచ్చు, అన్ని సుమారు 8 సంవత్సరాలుగా నిత్యకృత్యంగా మారిందంతా కూడా అధికారులు కూడా ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పాలి. ముఖ్యంగా మన దగ్గర 8 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పడవచ్చు. కురుపాం కావచ్చు, గుమ్మలక్ష్మీపురం, అదేవిధంగా పార్వతీపురం, ఇప్పుడు మళ్ళీ బొబ్బిలి, అంటే వరుసగా మనం చూసుకుంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కంటిన్యూస్ గా మనకి 3 నియోజకవర్గాలు ఉంటే 3 నియోజకవర్గాలను కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తాం. మొత్తం ఒక ఏనుగుల గుంపు, సుమారు 7 ఏనుగుల గుంపు మొత్తం అంతా కూడా ఈ దారుణానికి పాల్పడుతుంది. అనేక మంది చంపేస్తుంది. అదేవిధంగా కోట్లాది రూపాయల పంట నష్టం వరకు జరిగిందని చెప్పుకోవచ్చు. వందలాది ఎకరాలను నాశనం చేసింది. జొన్న కావచ్చు, వరి కావచ్చు, చెరుకంటే ఇది అదే నియం లేదు. వాటికి ఏదైతే ఆహారంగా కనిపిస్తుందో వాటిని ఎక్కడికక్కడే నాశనం చేస్తున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే వాటర్, అదేవిధంగా ఫుడ్, అంటే మనుషులు ఎలాగైతే వాటర్ ఫుడ్ ఉన్న దగ్గర ఉంటారో అవి కూడా ఫెసిలిటీస్ చూసుకుని మాత్రం ఆ అడవి గుండా ప్రవహిస్తున్నాయి. కురుపాం నుంచి పార్వతీపురం వచ్చే బొబ్బిలి వచ్చండి. బొబ్బిలికి ఇటీవల కాలంలో చూసుకుంటే లాస్ట్ 6 months బ్యాక్ కూడా ఒకసారి వచ్చాయి. వందలాది ఎకరాల పంటనైతే ధ్వంసం చేశాయి. మళ్ళీ ఈ రోజు బొబ్బిలికి తరలి రావడం నిజంగా అక్కడ రైతులందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చేతికి రావాల్సిన పంట అంతా ఈ విధంగా ఏనుగులు వచ్చి ధ్వంసం చేయడంతో వారందరూ కూడా లబోదిబ్బోమంటున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు ప్రజాప్రతినిధులు మాత్రం ఎక్కడా కూడా దింపే పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఒక్కసారి కూడా అసెంబ్లీలో ఈ విషయంపై ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ప్రస్తావించినట్టు కేవలం కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాత్రమే స్పందిస్తున్నారు తప్ప మిగతా ఎవరు కూడా పెద్దగా స్పందించలేదని చెప్పారు. పార్వతీపురం ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా బొబ్బిలి ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో గట్టిగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక జస్ట్ ఒక 2 నెలల్లోనే ఇదిగో మేము కుంకి ఏనుగుల్ని అటు కర్ణాటక నుంచి తీసుకొస్తామని చెప్పారు. అక్కడ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎంతో సంతోషించారు. కానీ ఇప్పుడు ఇంతవరకు సుమారు 1.5 year పైగా అయిపోతున్న కూటమి ప్రభుత్వం వచ్చి కానీ వీళ్ళు కూడా సమస్య క్లియర్ చేయలేకపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగానే చూసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని ఆశలు రేకెత్తించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులు తీసుకొస్తాం కర్ణాటక నుంచి, ఏదైతే ఇక్కడ ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుందో ఏనుగులన్నీ కూడా అడవుల్లో తరలిస్తామని చెప్పారు. వాటికి కుంకి ఏనుగులకి షెల్టర్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కానీ ఒక్క అడుగు కూడా ఇంతవరకు ముందుకు పడలేదు. నిజంగా ప్రభుత్వం ఎప్పటికైనా మేలుకోవాలని రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ శివశంకర్.